స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 జగన్మాత ధ్యానంలో నిమగ్నమై ఉందాం. జయ జయ జప్య జయే జయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుతే ఝణ ఝణ ఝిం ఝిమి ఝుంకృత నూపుర సించిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. ఈనాడు ఐ సుమన 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 సుమనోహర కాంతియుతే श्रितरजनी रजनी 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 रजनीकर चारुवक्तृते सुनयन सुविभ्रमद भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दिनि రమ్యకపర్దిని శైలసుతే. ఇంకొక మారు ఐ సుమన 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 సుమనోహర కాంతియుతే श्रित रजनी 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 रजनीकर चारु वक्त्रवृते सुनयन सुविभ्रमर भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. అహమస్మి. అహమస్మి. సుమనః రజని భ్రమర అనేటటువంటి పదాలను ఒక్కొక్క దానిని ఒక్కొక్క చరణంలో నాలుగు సార్లు వాడుతూ చక్కటి శబ్దాలంకారాన్ని పొందుపరిచారు. అహమస్మి. అహమస్మి. అయి ఓ దేవి సుమనః 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 సుమనోహర కాంతియుతే. మళ్ళీ సుమనో అనేటటువంటి లాస్ట్లో కాంతియుతేలో పెట్టారు. శ్రిత రజనీ 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 రజనీకరచారు వక్తృవృత్తి సునయన విభ్రమర భ్రమర 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 అధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతి. సుమనః అనేటువంటి పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. పవిత్రమైన సుమనస్సు, పవిత్రమైన మనస్సులు, సత్ప్రవృత్తులు. మనస్సు అంటే ప్రవృత్తి కదా. మునులు
సాత్వికులు, వైజ్ పండితులు, బెనెవలెంట్ దయతో కూడినవారు, చార్మింగ్ అందమైన, పుష్పములు సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు, సున్నితమైనటువంటి అందమైన శరీరము కలిగిన పూబోడులు స్త్రీలు, మల్లె అనేటటువంటి పుష్పము, తృప్తి చెందినవారు, అనుకూలమైన వారు, ఇన్ని అర్థాలున్నాయి. గోధుమ అనేటటువంటి అర్థం కూడా సుమనహ అంటే గోధుమ అని కూడా ఉంది. కానీ అది ఈ కాంటెక్స్ట్లో మనకు సూట్ అవ్వదు. మిగతావన్నీ సరిపోతాయి. ఈ మల్లె అనేటటువంటిది ఇక్కడ మల్లికార్జున స్వామి, శ్రీశైల మల్లికార్జునుని చైతన్య రూపంగా కూడా తీసుకోవచ్చు. సుమనోహర కాంతియుతే, సుమనోహర మంచి మనోహరము. మనోహరం అంటే మనస్సును హరించేది, అంటే ఎంతో క్యాప్టివేటింగ్, చార్మింగ్, అటువంటి మంచి మనోహరమైన కాంతియుతే లేక మల్లికార్జున సమేతమైనటువంటి కాంతి కలదాన. మల్లికార్జునుడు కాంతి అవుతే అమ్మ ఆ కాంతి వ్యక్త రూపం, కాంతియుతే. ఎందుకంటే వచ్చే చరణంలో భ్రమరాన్ని పెడుతున్నారు. ఇక్కడ మల్లె అంటే అక్కడ భ్రమరం అంటే మల్లికార్జునుడు భ్రమరాంబిక. ఎక్కడైనా సృష్టిలో మల్లెను పువ్వును స్త్రీగాను, భ్రమరాన్ని పురుషుడుగాను వర్ణిస్తారు. ఇక్కడ భ్రమరము అమ్మ, పుష్పము మల్లె అయ్య. అది శ్రీశైలం ప్రత్యేకత. ఎలా అనుకున్నా ఒకటే, స్త్రీ పురుష భేదాలు పరబ్రహ్మంలో ఉండవు. ఇప్పుడు మొదటి సుమనహకి ఏం పెట్టుకుందాం మరి? సుమనహ పవిత్రమైన మనస్సులు, సత్ప్రవృత్తులు కలిగినటువంటి మునులు, సాత్వికులు. ఇంకొక సుమనకి వెరీ వైజ్ పండితులు, బెనవలెంట్, చార్మింగ్ అందమైన. మళ్ళీ సుమనహ అంటే సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు, పుష్పములు, పూబోడులు పెట్టుకుందాం. తరువాత సుమనహకి సంతృప్తి చెందినవారు, అనుకూలమైన వారు, వెరీ అడాప్టివ్, మల్లె సిగ్నిఫైయింగ్ ది మల్లికార్జున. అండ్ ఫైనలీ సుమనోహర మంచి మనోహరమైన మల్లికార్జున సమేత కాంతియుతే. ఒకే పదాన్ని వేర్వేరు అర్థాలలో చక్కగా ఉపయోగించుకోవడం శ్లేష అనే అలంకారం, పియుఎన్ పన్ అంటారు. ఇది అర్థశ్లేష, పదశ్లేష అంటారు. ఇక్కడ ఒకే పదానికి వేర్వేరు అర్థాలను సాధించారు కాబట్టి ఇది అర్థశ్లేష అని అనబడుతుంది. అలాగే నెక్స్ట్ లైన్కి వస్తే ఈ లైన్ మరొకసారి చదువుకుందాం. ఐ సుమన 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 సుమనోహర కాంతియుతే. నెక్స్ట్ శ్రిత ఆశ్రిత, ఆశ్రయము పొందిన, శరణు పొందిన వారి మనస్సులకు చంద్రోదయం కావాలి. ఇప్పుడు ఆ చంద్రోదయంలోనే రజనీ 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 రజనీకర చారు వక్తృతే. రజనీకరుడు తెల్లని పున్నమ చంద్రుడు, రజనీకరుడు పున్నమ చంద్రుడు, చంద్రుడు అటువంటి చారు సుందరమైన వక్త్రవృతే ముఖముతో విరాజిల్లుతున్నది. అంటే పూర్ణచంద్రుడు అమ్మ. ఆ పూర్ణ చంద్రోదయము మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది.
పర్టికులర్గా శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు మేఘాలు ఆవృతంగా ఉండవు. అప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదట అంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో నుంచి చంద్రోదయం అవుతున్నప్పుడు మొట్ట చాలా ఎర్రగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సేపు అయ్యేసరికల్లా అది ఆరెంజ్ రెడ్ లేక పోలెన్ కలర్ పుష్ప పరాగన్ రంగులోకి వస్తుంది. ఇంకొంచెం సేపు అవుతే లైట్ ఆరెంజ్ నుంచి ఎల్లోకి మారిపోతుంది. ఆ తర్వాత తెల్లటి చంద్రబింబం వస్తుంది. అదే ఇక్కడ వర్ణిస్తున్నారు. రజనీ, రాత్రి, చీకటి, నలుపు అనేటటువంటి అవిద్య. రాత్రి అంటే అవిద్య కదా, చీకటి. చీకటి ఆ రాత్రికి చంద్రోదయం కావాలి. ఇప్పుడు ఆ చంద్రోదయం అవుతున్నప్పుడు నెక్స్ట్ రజనీ ఏమిటి? రజస్సు, ఎరుపు. ఇదే రాజస గుణం అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ రజస్సు చంద్రోదయం అవుతున్నప్పుడు ఉన్నటువంటి ఎర్రగా ఉంటుంది. చాలాసార్లు నేను చూశాను చంద్రోదయంలో ఎంత ఎరుపుగా ఉంటుందో చంద్రబింబం. ఆ తరువాత పుష్ప పరాగన్ రంగు, పాలెన్ కలర్. అంటే ఆ ఎరుపంతా కొంచెము లేతబడి ఆరెంజ్ రెడ్ పోలెన్ కలర్ పరాగన్ రంగులోకి వస్తుంది. ఇంకొంతసేపు పోయేసరికి అలా కొన్ని సెకండ్లలో, కొన్ని క్షణాలలో మళ్ళీ పసుపు, లేతబడినటువంటి పసుపు లేక శుభసూచకము అని కూడా చెప్పుకోవచ్చు పసుపు అనేది. ఆ తర్వాత అది పూర్తిగా తెల్లని వెన్నెల అయిపోతుంది. అప్పుడు రజనీకరుడు ఉదయించేస్తాడు. రజనీకరుడు అంటే చంద్రుడు. అటువంటి చారు అందమైన వక్రవృతే అంటే ముఖము కలిగిన దాన. శ్రితరజనీ రజనీ రజనీ రజనీకరచారు వక్తృవృతే. 4 రజనీలు. మొదటి రజనీకి రాత్రి చీకటి అని పెట్టుకుంటే, రెండవ రజనీకి ఎరుపు చంద్రోదయం అవుతున్నప్పుడు ఉన్న రజస్సు అనుకుంటే, మూడవ రజనీకేమో పుష్పపరాగాన్ని పోలినటువంటి రంగును ఊహించుకుంటే, ఆ తరువాత రజనీ అంటే పసుపు, శుభసూచకంగా చంద్రోదయం కాబోతుందని సూచించే ఆ లేత పసుపు రంగు. అది దాటిన తరువాత రజనీకరుడు, తెల్లని పూర్ణిమ చంద్రుడు. ఇప్పుడు శ్లోకాన్ని చూద్దాం మళ్ళీ. ఐ సుమన 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 సుమనోహర కాంతియుతే శ్రితరజనీ రజనీ 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 రజనీకరచారు వక్తృవృతే. ఇంకా భ్రమరాల దగ్గరికి వెళ్ళాలి మనం. సునయన మంచి నేత్రములు కల. సునయనము అంటే మంచి దృష్టి కల, తాత్వికమైన దృష్టి కల సాత్వికులు. సునయనం. విభ్రమ, మామూలు భ్రమ కాదు, విభ్రమంలో ఉన్నారు. అత్యంత మోహంలో ఉన్నటువంటి సాత్వికులు. మొదటి లైన్లో సాత్వికులు అన్నాం. సునయన అంటే విభ్రమ అంటే తామసికులు అన్నాం. అత్యంత మోహంలో ఉన్నారు. భ్రమర అంటే వాసనలు, చంచలమైన మనస్సు, రాజసికులు. ఈ భ్రమరాకి గ్రామము, అయస్కాంతము, వీరోచితమైన వారు, వెట్టైగో లేక తల తిరగడము, కుమ్మరి తిప్పేటటువంటి ఒక చక్రంలా ఉంటుంది అది అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఆ అర్థాలు ఇక్కడ సరిపడవు, పక్కన పెట్టుకుంటాం. ఇంకా భ్రమరము ఇంద్రియ భోగలాలసులు, విషయ సంగంతో ఉన్నవారు. ఇంకొక భ్రమరం ఉంది, తేనెటీగలు అంటే భ్రమరకీట న్యాయంతో, జ్ఞానంతో పైగుణాలకు అతీతమై ఎదిగిన వారు. లేక భ్రమరము వలె పువ్వు నుంచి పువ్వుకు వెళుతూ మధుకర వృత్తితో జీవిస్తున్న వాళ్ళు అంటే సన్యాసులు, పరివ్రాజకులు అనే అర్థము. భ్రమర అధిపతే, పైన వర్ణించినటువంటి అన్ని భ్రమరములకు అధిపతి, నియంత్రిణి భ్రమరాంబిక అని సూచన. సునయన చాలా మంచి దృష్టి కలిగినటువంటి సాత్వికులు. విభ్రమ అత్యంత విభ్రమములో, మోహంలో ఉన్నటువంటి తామసికులు. భ్రమర
చంచలమైన మనస్సు వాసనలతోనున్నటువంటి రాజసికులు, మళ్ళీ భ్రమర, ఇంద్రియ భోగలాలసులు. భ్రమర అంటే హని అని కూడా అర్థం ఉంది. హని అంటే విషయ సంఘాన్ని సూచిస్తోంది. మళ్ళీ భ్రమర అంటే తేనెటీగలు. భ్రమర కీట న్యాయం. భ్రమర కీట న్యాయంలో జ్ఞానంతో గుణాలను అతిక్రమించడం, ఎదగడం, లేకపోతే పారివ్రాజిక వృత్తి, ఒక పువ్వు నుంచి ఒక పువ్వునకు పోయి మధుకర వృత్తి. మధుకరం అని అందుకే అంటాం. మధుకరము అంటే ఇంటినింటికి వెళ్ళి బెచ్చెత్తుకోవడం. మాదా కవళం అంటారు. మాదా కవళం కాదు, మాతా కబళం. కవళం అంటే ముద్ద. అమ్మా ముద్ద పెట్టు అని అడగడాన్ని మాదా కవళం. మాదా మధుకరము అనేటటువంటి సాంస్క్రిట్ వర్డ్ అది. అది మాదా కవళం తెలుగులో మార్చారు. భ్రమర అధిపతే, వీటన్నిటికీ అధిపతి అయినటువంటి తల్లి, నియంత్రిణి భ్రమరాంబిక. ఎందుకు ముందు ఒక మల్లె పెట్టుకున్నాము, ఇక్కడ భ్రమరాంబికను తెచ్చుకోవాలి కాబట్టి సంకేతంగా ఆ మల్లికార్జునుడు భ్రమరాంబిక అనే సూచన కూడా ఉన్నది. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. అది రిపీట్ అవుతున్నటువంటి మకుటం. అటువంటి తల్లికి జయము. సృష్టిలో ఎన్ని రకాలైనటువంటి మనస్తత్వాలు, బిహేవియర్స్ కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చక్కటి శబ్దాలంకారంతో, శ్లేషతో, దీనిని లాటానుప్రాసము అంటారు. రెండు కంటే ఎక్కువ అక్షరాలు ఉన్నటువంటి పదము మధ్యలో గ్యాప్ లేకుండా రిపీట్ అవుతూ ఉంటే, మోర్ దెన్ 2 లెటర్స్ ఉండాలి, సేమ్ లెటర్స్ అయి ఉండాలి. మధ్యలో గ్యాప్ ఉంటే యమకం అంటారు. గ్యాప్ లేకుండా అట్లా వరాసగా వస్తూ ఉంటే దానిని లాటానుప్రాసము. కమలాక్షు నర్చించు కరములు కరములు జీ అలా చెప్పినట్టుగా ఇక్కడ కూడా అన్నమాట. ఇక్కడ మళ్ళీ చదువుకుందాం. ఐ సుమన 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 సుమనోహర కాంతియుతే శ్రితరజనీ రజనీ 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 రజనీకరచారు వక్త్రవృతే సునయన సువిభ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఓ దేవి, పవిత్రమైనటువంటి మనస్సులు గలవారు, సత్ప్రవృత్తులు అయినటువంటి మునులు, సాత్వికులు, విజ్ఞానం కలిగిన వారు, బెనవలెంట్ పండితులు, చార్మింగ్ అందమైనటువంటి వారు, పుష్పాలు, మల్లెలు సున్నితమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు, పూబోడులు, స్త్రీలు, సంతృప్తి చెందినటువంటి అంతరంగం ఉన్నవాళ్ళు, అనుకూలమైన వారు, మల్లికార్జునుని చైతన్య స్వరూపము, వెరీ చార్మింగ్ అండ్ క్యాప్టివేటింగ్, మల్లికార్జున సమేతమై ఉన్నటువంటి నిన్ను, వీటన్నిటితో కూడినటువంటి నిన్ను మేము ధ్యానించుకుంటున్నాము. జయ జయ, ఇటువంటి కాంతి కలిగిన దానా, ఇవన్నీ నీ పాదాల యందు సమర్పించబడినటువంటి రకరకములైన సృష్టిలోని అంశములే. ఆ మల్లికార్జునుడే నీలోని చైతన్యము. నీ మనోహర కాంతి ఉదయిస్తున్నటువంటి పూర్ణచంద్రుని వలె అనేక వర్ణములు కలిగి ఆశ్రిత జనులకు అవిద్య అనే రాత్రిని తొలగిస్తుంది. ఆ వర్ణాలే చీకటైన నలుపు, తరువాత వచ్చే ముదుర ఎరుపు, ఆ ఎరుపును దాటిన లైట్ ఆరెంజ్, ఆరెంజ్ దాటినటువంటి పసుపు, ఆ పసుపును దాటినటువంటి తెల్లని చంద్రబింబము. నీ ప్రకాశము కాంతియుతే, భక్తుల చీకటిని నివారిస్తోంది. అందమైనటువంటి నేత్రములు కలిగిన వారు అంటే మంచి
దృష్టి కలిగినటువంటి విషనరీస్ అయినటువంటి సాత్వికులు, అత్యంత మోహంలోనున్నటువంటి విభ్రమంలోనున్న తామసికులు, వాసనలతో కూడి చంచలమైన మనస్సు కలిగి యువతీ యువకుల వంటి రాజసికులు, ఇంద్రియ భోగలాలసులు, విషయ సంగమము గలవారు, భ్రమరకీటన్యాయమైన జ్ఞానంతో పై గుణాలకు అతీతమైన నిలిచిన సత్పురుషులు, పువ్వు పువ్వుకు వెళ్ళే భ్రమరము వలె ఇంటింటి యందు భిక్షాటనము చేసే పారివ్రాజకులు, పైన వర్ణించిన వారందరికీ నీవు అధినాయకవు, అధిపతివి, భ్రమరాధిపతే, నియంత్రణి. భ్రమరాంబికాదేవి అనే సూచన కూడా ఉంది. సకల చంచల వాసనలను నియంత్రించు శక్తి నీవే, నీకు జయము జయము. మహిషాసురమర్దిని, సుందరమైన కేశపాశబంధము కలిగినటువంటి తల్లి, ఓ శైలసుతే అంటూ వర్ణిస్తున్నారు. ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎ పోయం విచ్ ఇస్ సో థ్రిల్లింగ్ టు రీడ్ అండ్ మల్టిపుల్ మీనింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్. అహమస్మి, అహమస్మి, అహమస్మి. కఠోపనిషత్తు. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత, క్షురస్య ధారా నిశిత దురచయా దుర్గం పథ తత్కవయో వదంతి. మేల్కొనండి, జాగ్రత్తలోకి రండి, మునుల చేత బోధించబడినటువంటి ఈ కఠినమైన మార్గాన్ని అనుసరించండి. అదే సుమనః, పవిత్రమైన మనసులు కావాలని మేలుకొల్పు మనందరికీ. సుమనఃతో స్టార్ట్ చేశారు. హిరణ్మయే ఈశావాస్యం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితముఖం తత్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఓ సూర్య, ఓ కాంతి, అంటే కాంతిని ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానాన్ని, రజనీని తొలగించేటటువంటి కాంతియుతే, అటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించేటటువంటి కాంతి అమ్మదు. అందుకే ఆ హిరణ్యమైనటువంటి పాత్ర తాలూక సత్యస్య అపిహితం ముఖం, కప్పబడి ఉన్నది. దానిని పూషన్ తత్వం, నీవు అపావృను, తెరువుము, ముసుగు తీయుము. ఇదే అక్కడ రజనీ అనేటటువంటి శబ్దానికి రజనీకర కాంతియుతే అన్నారు. భగవద్గీత. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ హరిపురాత్మనః. ఏ మానవుడైనా తనను తానే ఉద్ధరించుకోవాలి, జారుబాటు ఉండకూడదు. నా ఆత్మానం అవసాదయేత్, మొన్న చెప్పారు కదా, జారుబాటు లేకుండా ఉండడమే జ్ఞానం. ఆత్మ తనకు తానే బంధువు, మనస్సు తనకు తానే శత్రువు. ఈ విషయాన్నే సుమనః అనేటటువంటి శుద్ధమైన మనసు, భ్రమరః అంటే విభ్రమ అంటే అత్యంతమైనటువంటి మోహంలోనున్నటువంటి మనస్సు. ఈ రెండిటికి కూడా నియంత్రిణి, అధిపతి నీవే. అటు శుద్ధమైనటువంటి సుమనస్సుకు, ఇటు విభ్రమమైనటువంటి మోహంతో కూడినటువంటి మనస్సుకు, రెండిటికీ నియంత్రణ ఎవరు? అధిపతి అమ్మ. అమ్మ అంటే ఎవరు? ఆత్మ. ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. శుద్ధమైన మనస్సు బంధువు, విభ్రమములో నుండే మనస్సు రిపుః. అది ఎక్కడ? రెండు కూడా శ్రీదేవి యొక్క శక్తులే. ఈ మనస్సును ఆమె ఫోకస్ పడితే కదా ఈ మనస్సు మనకు అటు సుమనఃగా కానీ ఇటు విభ్రమంగా కానీ అవడానికి మనస్సు చేతనం కావాలి, ప్రతిఫలించాలి. దానిని నియంత్రించేటటువంటిదే ఆ చైతన్యము లేక శక్తి. ఆ చైతన్యాన్ని జాగ్రత్తగా ధ్యానించగలిగితే
మనస్సునందు కల్మషాలను తొలగించుకోగలిగితే ఇక మిగిలేది ఆ సుమనః శుద్ధమైనటువంటి తత్వమే ఉంటుంది. జ్ఞానప్రసాదేన విశుద్ధతత్వం తతస్థుతం నిష్కలం ధ్యాయమానః. ముండకోపనిషత్తు. ద్యూతం చలయతాం అస్మి తేజస్తేజస్వినామహం. భగవద్గీత. మోసగాళ్లలో నేను జూతాన్ని, తేజోవంతులలో తేజస్సును. అంటే ఏమిటి? చెడిపోయినటువంటి మనస్సు ఆ చైతన్యంలోనే ప్రకాశించాలి. మంచి సుమనస్సుగా ఉన్న మనస్సు ఆ చైతన్య ప్రకాశంతోనే జరుగుతోంది. ఒకే సూర్యప్రకాశంలో ఒకరు భగవద్గీత చదువుకుంటున్నారు, ఇంకొకరు దొంగతనం చేస్తున్నారు. అదే మరి ఇక్కడ పునరుక్తి చూపించి ఎంతో అందంగా చేశారు. దేవి మహాత్మ్యంలో తతః క్రుద్ధో ధూమ్రలోచనః సేనానీ త్రిదశార్దనః సైన్యేన మహతా దివ్యా గంతుం ప్రస్థాతుం మహవే. అంటూ దేవి యుద్ధంలోకి రకరకాల రాక్షసులు వచ్చారు. అంటే రజనీలు అంటే రాక్షసులు, అవిద్య, చీకటి, మోహము. దేవి యుద్ధం అంటే ఏమిటి? వాటిని నివారించడము. అదే కాంతియుతే అన్నారు. సో ధ్యానమేమి ఇప్పుడు సుమనః అనే పదాన్ని పునరావృత్తంగా జపించడం. సుమనః, 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 అహం సుమనః, అహం సుమనః. నేను మంచి మనస్సు కలిగిన. రజని అనే పదాన్ని చూస్తూ ఈ అవిద్య నుంచి నేను దాటుతాను అని నిర్ణయించుకోవడం. ఆ దేవి కాంతి అంటే అజ్ఞానం అనే రాత్రిని తొలగించుకోవడమే. సుమనః, రజని, భ్రమర అనే పదాలు అనేక సార్లు పునరావృత్తమయ్యాయి. మనసే అటు అజ్ఞానానికి ఇటు సుజ్ఞానానికి రెండిటికీ కారణం. శుద్ధ చైతన్యమైన దేవి యొక్క సహాయంతోనే అది వీలు పడుతుంది సుజ్ఞానంగా మారడానికి. ఇవన్నీ లీలా మాత్రమే. అద్వైత దృష్టిలో అన్నీ ఏకత్వంలో కలిసిపోతాయి. ఒకసారి చదువుకుందాం. ఐ సుమన 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 సుమనోహర కాంతి యుతే శ్రితరజనీ రజనీ 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 రజనీకరచారు వక్త్రవృతే సునయన సువిభ్రమర భ్రమర 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 భ్రమరాధిపతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. విభ్రమము లేనటువంటి సుమనస్సును కోరుకుంటూ చక్కగా ధ్యానం చేసుకుందాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఆ రజని, రాత్రి అనే అంధకారాన్ని రజనీకరుడు అనే చంద్రుని చేత వెలిగించుకుందాం. అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.